Hi friends, welcome back to our channel Shiva Tech Words. Samsung Unpacked event లో Samsung Galaxy Z Fold 7 అలాగే Samsung Galaxy Z Flip 7 రెండు ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ Samsung Galaxy Z Fold 7 కు సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది లాంచ్ చేసిన ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ప్రీ బుక్ కనుక చేసుకున్నట్లయితే 256 GB మోడల్ ప్రైస్లోనే 512 GB మోడల్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మెయిన్ డిస్ప్లే అంటే అన్ఫోల్డ్ చేసినప్పుడు ఉంటుంది చూసారా, ఆ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. ఇది 1 Hz నుంచి 120 Hz వరకు అదే అడ్జస్ట్ చేస్తుంది మనం చేస్తున్న పని బట్టి. అలాగే 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ కవర్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా 1 Hz నుంచి 120 Hz వరకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దాంతోపాటు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొడక్షన్తోనే వస్తుంది. అన్ఫోల్డ్ చేసినప్పుడు అంటే మెయిన్ డిస్ప్లే అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్తో వస్తుంది. కవర్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సెరామిక్ 2 ప్రొడక్షన్తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 4.47 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే ఇది LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అలాగే ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇది ప్రోవిజువల్ ఇంజిన్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి కొద్దిగా ఇంకొంచెం మంచి ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఇది ఆటో ఫోకస్ మోడ్తో వస్తుంది. అంటే ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉపయోగిస్తున్నప్పుడు అదే ఆటోమేటిక్గా ఫోకస్ అనేది చేస్తుంది ఆబ్జెక్ట్ మీద. అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ ఉంటుంది. దాంతోపాటు ఇది 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ డిస్ప్లేలో కూడా ఒక కెమెరా ఉంటుంది. అది 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు. అలాగే కవర్ డిస్ప్లేలో కూడా ఒక 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దాంతో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ ఈ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ ఫోన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. దాని విధంగా మనకు చాలా మంచి ఫొటోస్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది 200 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి చాలా మంచి పిక్చర్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే దీంట్లో మెయిన్ కెమెరాను ఉపయోగించి 8K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే అన్ని కెమెరాస్ ఉపయోగించి 4K 60 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దాంతోపాటు ఇది One UI 8 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7+7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 7 సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో హైలైట్ ఏంటి అంటే ఈ కెమెరా చేంజ్తో పాటు మనకు ఇది చాలా సన్నగా చేశారు ఈ ఫోన్ని. ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు 4.2 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అలాగే ఫోల్డ్ చేసినప్పుడు 8.9 mm థిక్ మాత్రమే ఉంటుంది. ఇది చాలా సన్నగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇంత సన్నగా అంటే మనకు ఇప్పుడు మనం నార్మల్గా వాడే ఫోన్స్ కంటే ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా సన్నగా కనిపిస్తుంది. కాబట్టి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. కానీ ఈ ఫోల్డ్ అండ్ ఈ ఫ్లిప్ ఫోన్లలో ఈ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకు బ్యాటరీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీలను ఉపయోగించి కొద్దిగా బ్యాటరీ పర్సెంటేజ్ పెంచుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ mAh కొద్దిగా పెంచితే మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళు 4400 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇదంతా బాగా సరిపోదని నా అభిప్రాయం. అలాగే
అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, వైఫై 7, బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దాంతో పాటు NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ మాత్రం ఉండదు. అలాగే ఇది IP48 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్, కానీ కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు. కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి మనం ఈ ఫోల్డ్ ఫోన్స్ అంటేనే. అలాగే ఇది USB 3.2 జనరేషన్తో వస్తుంది. అంటే ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ డివైసెస్ కనెక్ట్ చేసుకొని మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ ఫోన్ మరి బాగుందా అంటే చాలా బాగుంది, కానీ ఇక్కడ ఒక బ్యాటరీ దగ్గరనే మనకు తక్కువ అనిపిస్తుంది. ఈ 4400 mAh బ్యాటరీ అంటే చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇది 2K ప్లస్ డిస్ప్లే కాబట్టి కొద్దిగా తక్కువగానే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ ఫోన్ దీనికి ఒక బ్యాటరీ దగ్గర తప్పించి అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మనం ఈ ఫోన్ని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.